చెప్పుకున్నాము ఇస్తున్నారు. ఇప్పుడు పంచగ్రహ కూటమి 5 రాశుల గురించి తెలుసుకుందాము. పూర్తిగా చూడండి. మొదటి సంవత్సరం మొత్తం ఆర్థికంగా బాగా కలిసివస్తుంది. ఉద్యోగ వ్యాపారాలలో కలిసి రావడంతో ఈ సంవత్సరంలో ఇప్పటివరకు చేసిన అప్పులు చేయడంతో పాటు కీర్తిని కూడా సంపాదించుకునే అవకాశం ఉంది. మేషరాశి తర్వాత అదృష్టం పట్టబోతుంది. రాశి కర్కాటక రాశి. ఈ సంవత్సరం మొత్తం పట్టిందల్లా బంగారమే. వ్యాపారం మొదలుపెట్టిన అమోఘమైన లాభాలు గడిస్తారు. అంతేకాదు రాజకీయ రంగాలలో ఉన్నవారు జనాదరణ పొందిన పెద్ద పెద్ద కళాకారులు, రాజకీయ నాయకుడిగా ఉద్యోగస్తులు కూడా ఉన్నత పదవులు చేపట్టి కుటుంబంతో సుఖంగా ఉంటారు కదా. ఆ తరువాత రాశి కన్య రాశి వారికి కూడా చాలా బాగా కలిసి వస్తోంది. వృత్తి వ్యాపారాలలో బాగా లాగించి బాగా సంపాదిస్తారు కన్య రాశివారు ఈ సంవత్సరం. ఆ తరువాత పంచగ్రహ కూటమి కారణంగా ఎక్కువ లాభం పొంది రాశి వృశ్చిక రాశివారికి బాగా కలిసి వచ్చే కాలం ఇది. ఎక్కడికి వెళ్లినా చుట్టూ ఉండే 10 మందిని అనుసరిస్తారు. మీరు చెప్పిన మాటే వింటారు. పంచగ్రహ కూటమి తబోతున్న ఆఖరి రాశి మకర రాశి. విదేశాలలో స్థిరపడాలనుకునే వారికి ఇంతకు మించిన మంచి రోజులు జీవితంలో రాకపోవచ్చు. మకర రాశి వారు విదేశాలలో స్థిరపడిన కోసం ప్రయత్నించిన విపరీతంగా వస్తుంది. అంతేకాదు ఆర్థికంగా చాలా మంచి కాలం. అయితే ఇప్పుడు నేను చెప్పిన 5 రాశుల వారికి పంచగ్రహ కూటమి ఘనంగా మంచి లాభాలు కనిపిస్తున్న ఈ గ్రహ సంఖ్య ఏమైనా లోపాలుంటే అనుకున్నంత సిద్ధి లభించకపోవచ్చు. అందువల్ల ఈ 5 రాశుల వారు ఈ పూజ చేయడం వల్ల కలిగే లాభాలు మళ్లీ ముందుకు వస్తే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా